మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. ప్రస్తుతం కోదాడలో హాట్ టాపిక్‌గా మారిన కిడ్నీ ర్యాకెట్ ముఠా అరెస్టు ప్రస్తుతం సంచలనంగా మారింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కోదాడ డీఎస్పీ గారు వివరించారు. దానిలో భాగంగా మరి బాధితుడైనటువంటి రూ. 22,00,000 ఆ ముఠాకి అప్పజెప్పి తనను మోసగించారంటూ బాధితుడు శ్రీరంగపురం సంబంధించిన మరి సాతూరి నరేషు తన యొక్క బాధను వెలిబుచ్చుకుంటుండు. పూర్తి వివరాలు అతని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్ గారు ఉన్నారు. వారితో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్ గారు, అసలు మీకు ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఎప్పుడొచ్చింది? దానిలో భాగంగా విజయవాడలో మీరు వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్‌లో వీళ్ళెలా పరిచయం అయ్యారు? మీ నుండి వారు ఏ విధంగా అమౌంట్ తీసుకున్నారనేది వివరంగా పూర్తి వివరంతోటి తెలియజేయండి. నేను గత 3 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధి గురించి బాధపడుతున్నాను. ఇక్కడ మన దగ్గరలో ఉన్న హైదరాబాద్‌లో ఉన్న కామినేని హాస్పిటల్‌కి పోగా 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు నాకు. అప్పుడు కిడ్నీ మార్చుకుందామని మా అమ్మగారిది, మా నాన్నగారు చెక్ చేయగా మా అమ్మది, మా నాన్నది కూడా ఏజ్డ్ వల్ల వాళ్ళ ఇద్దరియి పనికిరావని చెప్పారు. అయితే ఇది అవన్నీ విజయవాడలోని అమెరికన్ హాస్పిటల్‌లో చేరగా, అమెరికన్ హాస్పిటల్‌లో మా డాక్టర్ గారిని సంప్రదించాం. సంప్రదించినప్పుడు డాక్టర్ గారు కూడా అక్కడ కూడా కిడ్నీ మార్చుకోవాలి, డయాలిసిస్ చేయాలనన్నారు. డయాలిసిస్ మొదలుపెట్టి మేము అక్కడ ఉన్నప్పుడు తాతారావు అనే ముఠా వాళ్ళు మమ్మల్ని అక్కడ చూశారు. చూసి వాళ్ళు మేము కిడ్నీ ఆపరేషన్‌లు లేకపోతే హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాతనే మీకు పరిచయమా? హాస్పిటల్ వెళ్ళినాకనే పరిచయం అయ్యారు సార్. హాస్పిటల్‌లోకి వెళ్ళాక పరిచయం అయ్యారు. వాళ్ళ నుంచి మేము అక్కడ సెల్లులో నంబర్‌ల ద్వారా ఒక గ్రూప్‌లో పెట్టాం. గ్రూప్‌లో పెట్టినప్పుడు మాకు డోనర్ ఆ గ్రూప్‌లో మా నంబర్ చూసి మాకు కిడ్నీ ఇస్తానని మా దగ్గరకు 2 రోజుల తర్వాత వచ్చారు. వచ్చినంక మేము డోనర్‌కి డబ్బులు మాట్లాడుకుంటే అతనికి 18 లక్షలు అడిగితే మేము 15 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాం. అతను ఓకే అన్నాడు డోనరు. తర్వాత ఈ తాతారావు అనేవాళ్ళు మేము దగ్గరుండి కాగితాలు గనుక చేపిస్తాం. కాగితాలు చేపించి ఆధార్ కార్డ్‌లు గనుక మార్పిస్తాం. మీది తెలంగాణ, మాది ఆంధ్ర. ఇక్కడ అన్ని ప్రాసెస్ మేము చూసుకుంటాం అని చెప్పి 22,00,000కి ఒప్పుకున్నారు వాళ్ళు. వాళ్ళు 22,00,000కి ఒప్పుకున్నారు. డోనర్‌కి 15,00,000 కాకుండా తాతారావు అనే బ్యాచు మీ దగ్గర 22,00,000 ఒప్పుకున్నారా? ఆ! డోనర్ 15,00,000 కాకుండానే తాతారావు అనే ముఠా వాళ్ళకి 22,00,000 కాగితాలకి ఆపరేషన్ చేపించడానికి 22,00,000 ఒప్పుకున్నారు వాళ్ళు. 22,00,000కి ఒప్పుకొని వాళ్ళని అన్ని రూ. 22,00,000 వాళ్ళకి అమౌంట్ చెప్పినంక ఆపరేషన్ డిసెంబర్ 20వ తారీఖు నాడు ఆపరేషన్ చేస్తామని డాక్టర్ గారోళ్ళు ఒక డేట్ ఇచ్చారు మాకు. హాస్పిటల్ ఏ హాస్పిటల్ అండి? అమెరికన్ హాస్పిటల్. అమెరికన్ హాస్పిటల్. అమెరికన్ హాస్పిటల్‌లో డిసెంబర్ 20వ తారీఖున మీకు ఆపరేషన్ చేస్తామని డాక్టర్ గారోళ్ళు డేట్ ఇచ్చారు మాకు. డేట్ ఇచ్చి సాయంకాలం 6 గంటలకు ఆపరేషన్ మొదలుపెడతామని చెప్పారు. 6 గంటలకు ఆపరేషన్ మొదలుపెడతాం అన్నప్పుడు 4 గంటలకు వీళ్ళు డబ్బులన్నీ తీసేసుకొని, ఆఫీస్ తాళాలేసుకొని ఎళ్ళిపోయారు. ఇది ఎట్లా అని మీ డాక్టర్ గారు ఆపరేషన్ ఆఫ్ చేస్తామని మొత్తుకుంటుంటే, మా అమ్మగారు డాక్టర్ గారి కాళ్ళ మీద పడి బతిలాడుకొని ఆపరేషన్ చేపిచ్చి తెల్లారి మళ్ళీ మా ఊర్లోకొచ్చి, ఊర్లో అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి మళ్ళీ డాక్టర్ గారికి ఆ అమౌంట్ పేమెంట్ చేశారు. వీళ్ళకిచ్చిన తర్వాత మళ్ళీ మీరు హాస్పిటల్‌లో సంప్రదించి మళ్ళీ కిడ్నీ ఆపరేషన్‌కి ప్రయత్నాలు చేశారు. కిడ్నీ ఆపరేషన్‌కి మళ్ళీ మేము ఆపరేషన్ ఆ నైట్ ఆపకపోకుండా చేయించుకొని, మళ్ళీ ఆ డబ్బులు మొత్తం మళ్ళీ ఊర్లోకొచ్చి అప్పులు తీసుకొచ్చి, ఆ డబ్బులన్నీ మళ్ళీ డాక్టర్ గారికి కట్టేసినాం మేము. ఆ 22,00,000 పోయినాయి. ఇటు ఈ రూ. 12,00,000 మళ్ళీ మేము అమౌంట్ కట్టాల్సొచ్చింది సార్ డాక్టర్ గారికి. మరి తర్వాత వాళ్ళని సంప్రదించారా? మీ కాడ ఎవరైతే 22,00,000 తీసుకున్నారో వాళ్ళని ఆ! అంటే ఆ పని చేయలేదు గదా! ఆ! మీకు సంబంధించిన మ వ్యాధికి అంటే కిడ్నీ అవును. మార్పిడికి సంబంధించిన పని చేయలేదు గదా! అవును. మరి వాళ్ళని సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశారా? మధ్యలో మేము ఒక 4, 5 సార్లు ఫోను చేసినాం సార్ తాతారావు అనే వ్యక్తికి. తాతారావు అనే వ్యక్తికి ఫోను చేయగా ఆయన ఇస్తా అని మాకు నమ్మిచ్చాడు గానీ, ఒక్కసారి మాత్రం 1,50,000 డబ్బులు మాత్రం ఇచ్చాడు. ఇంక తర్వాత నుంచి అతను ఫోను చేసినప్పుడల్లా ఇస్తా అంటున్నాడు. ఇయ్యట్లేదు. ఇయ్యకపోగా మమ్మల్నే బెదిరిస్తుండు. మీరు ఇట్నే ఫోను చేస్తే నేను ఏదన్నా ఒకటి చేసుకొని చచ్చిపోయినట్టు కాగితం రాసి, మీ పేర్లు రాసి చనిపోతా అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్. హాస్పిటల్‌లో చేర్పించిన తర్వాత మరి నరేష్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. తర్వాత వారి తల్లిగారు ఉన్నారు. వారిని గూడా ఈ ఏదైతే కిడ్నీ ముఠా ఉందో అది టోటల్‌గా డబ్బులు కావాలంటూ వారిని ప్రెషర్ పెట్టిన ప్రెషర్ అయితే ఉంది చూసారా? దాని మీద అలాగే వీరు డబ్బులు తిండనక, ఏమనక వాళ్ళు సంపాదించుకొని ఊర్లల్లో అప్పులు చేస్తూ మరి కొడుకు బతకాలనే తపనతోటి ఆమె అప్పులు చేసి మరి తన కొడుకుని బతికించుకోవాలన్న కాంక్షతోటి
ఆ తల్లి చాలా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ అప్పులు చేసి ఆపరేషన్‌కి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టింది. వారిని గూడా అసలు ఎలా జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండసలు? నేను నా కొడుక్కి 2 కిడ్నీలు పోతే హైదరాబాద్ తీసుకుపోయినాం. హైదరాబాద్ తీసుకుపోతే హైదరాబాద్‌లో "నువ్వు 20 రోజుల్లో కిడ్నీ ఏయించాలమ్మా. ఏపించకపోతే నీ కొడుకు బతకడన్నారు." నేను మా ఆయన పరీక్ష చేయించుకుంటే మాది కలవదు. ఆ ఏజీ పోయిందన్నారు. అన్నప్పుడు ఎట్లా దారి దొరికిద్దని ఏడ్చుకుంటుంటే అందరూ అన్నారుగా, విజయవాడ పో ఒకసారి విజయవాడలో ఈ పనులయితున్నాయి" అన్నారు. అమీక్ హాస్పిటల్‌కి పోయినా. అమీక్ హాస్పిటల్‌కి పోయినాక అక్కడ కూడా కిడ్నీ మారవాలే. మారకపోతే నీ కొడుకు బతకడన్నారు. అన్నాక బయటకొచ్చి నిలబడ్డా. నిలబడితే కాంతారావు అనే మూట అల్లా ఆపరేషన్‌లు చేపిత్తుర్రంట. అయితే అందరూ అక్కడికొచ్చినోళ్ళు అన్నారుగా, "ఇగో ఈ కాంతారావు అనే మోటాను కలువమ్మ నువ్వు. నీ కొడుకు ఆపరేషన్ చేపిత్తడు" అన్నాడు. చేపిచ్చడన్నప్పుడు కలిస్తే డాలర్‌ని సెల్లులో పెట్టిండు. పెడితే ఆ డాలర్ మాకు పరిచయం అయిండు. వచ్చినాక మా సొంతం మాట్లాడుకున్నాం. సొంతం మాట్లాడుకున్నాక ఈయన ఆపరేషన్‌కైతేంది ఈ కార్డులు చేపియటమేంది మీది తెలంగాణ ఘాటానా, మాది ఆంధ్ర ఘాటానా కార్డులు మార్పిచ్చినందుకైతేంది 30,00,000 అడిగితే నా చేత కాదు 22,00,000 ఇత్తనన్నా. 22,00,000 ఇత్తనన్నాక ఆపరేషన్ టయానికి నన్ను డబ్బులు కట్టు అన్నాడు. కట్టు అంటే నేను తీసుకుపోయి నా కొడుకు హాస్పిటల్ ఆపరేషన్ చేరంగానే నేను పోయి కట్టంగానే 22,00,000 తీసుకొని ఇంక గంటకు ఆపరేషన్ అనంగా కడతానని వెళ్ళిపోయిండు. నేను ఆ డబ్బులు కట్టలేదని ఆఫీస్‌కి కాడికి పోతారక తాళం వేసుకొని పోయిండు. ఏడ్చుకుంటా మొత్తుకుంటా నేనుంటే ఆ డాక్టర్ గారు 2 నెలలు 3 నెలల సందు తిరుగుతుంటే ఆయన బతిలాడుకొని ఒక 4,00,000 నా దగ్గర ఉంటే డాక్టర్ గారికి గడితే మేము కట్టినాక మళ్ళీ ఇంటికొచ్చి నేను ఆ 2,00,000 అడుక్కొని తెల్లారిపోయి ఆ 12,00,000 డాక్టర్‌కి కట్టి ఆపరేషన్ అయితే చేయించిన నా కొడుక్కి. ఈయన ఆ రేత్రి పోయి నా డబ్బులు కట్టలేదేంది నా కొడుక్కి ఆపరేషన్ ఎట్లయిద్ది? నా కొడుకు సావు బతుకుల్లుండు. కొన్నన్నా కట్టి డాక్టర్ గారికి చెబుదువురా అంటే, ఆదివారం ఆగు సోమవారం చేయించుతున్నా అన్నాడు. మరి ఆదివారం నా కొడుకు ప్రాణం పోద్ది. నా కొడుకు ప్రాణం పోవాలే, ఇన్ని డబ్బులు పోవాలనా? నేను ఉన్న పొలం అమ్ముకున్నా, అప్పులు చేసుకున్నా, నా కొడుకు బతకాలే, నా కొడుకు న్యాయం జరగాలని ఎళ్ళిపోయినా. నేను ఎంత బాధపడితే నన్ను అన్యాయం చేసిర్రు. నాకు న్యాయం జరగాలే. నా కొడుక్కి డబ్బులు ఇప్పియాలి మీరు. ఓనర్‌కైతేనేమి, ఆ ముఠాకైతేనేమి ఓవరాల్‌గా ఎంత ఖర్చొచ్చిందమ్మా? 37కొచ్చింది. డాలర్‌కైతేంది, అక్కడైతే కాంతారావు అనే వ్యక్తికైతే 37,00,000కి కట్టినా నేను. ఇవన్నీ మీరు వడ్డీలకి తెచ్చినాయనా? అన్ని లేకపోతే వడ్డీలకే తెచ్చినాం. అన్ని వడ్డీలకి తెచ్చినాం. ఒక ఎకరం పొలం ఉంటే అమ్ముకున్నాం. అక్కడ ఇక్కడ తిప్పలు ఇప్పటికి కూడా 40, 50 లక్షలు అప్పే ఉంది మాకు. నేను తినటానికి కూడా నాకేం లేదు. ఒక 2 లక్షలన్నా కట్టమని బతిలాడినా కూడా ఇయ్యలేదు. ఇప్పుడు కంట్రోల్ బియ్యం ఆపరేషన్ చేపించిన మనిషికి కంట్రోల్ బియ్యం వండి పెట్టుకుంటున్నా నేను. నెలకు రూ. 30,000 మందులయితున్నాయి. నా మెడలో ఉన్న బంగారం కూడా అమ్ముకొని మందులు తెచ్చుకుంటున్నా. నా కొడుకు బతకాలని. 2 పిల్లలు పెళ్ళయి 4 సంవత్సరాలే నా కొడుక్కి. నా కొడుకు బతుకుతాడని దారి దొరుకుతుంటే ఎళ్ళిపోయినా గానీ నేనిట్లా మోసం చేత్తరనుకోలేదు.